కడప మున్సిపాలిటీలపై టీడీపీ కన్నేసింది. అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను తమ వైపుకు తిప్పుకొని చక్రం తిప్పడం కోసం సమాయత్తమవుతోంది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో అన్ని స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీకి ఆధిక్యత ఉన్న ఒక కౌన్సిలర్ పార్టీని వీడి వైసీపీలో చేరడంతో చేజార్చుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాస తీర్మానానికి తెరలేపింది. త్రుటిలో మిస్ అయిన మైదుకూరు నియోజకవర్గంపై మొదటగా దృష్టి పెట్టింది టీడీపీ. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పై అసంతృప్తితో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు మరికొందరు టీడీపీ పంచన చేరడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. అందుకోసం తమకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లతో కలిపి అవిశ్వాసానికి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మైదుకూరు విషయంలో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి నెలకొంది.